దేవుని వాక్యం వెలుగులో మనం పరీక్షించుకుని ఆ తర్వాత బలలో చేరేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి మనం చదువు. 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువు. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు, లంచం పుచ్చుకోట చేత మనసు చెడును. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియం లేదు, కోపము సుఖ నివాసము చేయును. జ్ఞానం స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును. చాలు. మనం చదువుకున్న ఉదయకాలం 6వ తరగతి చూసిన కీర్తనలు 4వ కీర్తన చూడండి. కీర్తనలు 4వ కీర్తన మనం అందరం కలిసి 2-3 వచనాలు కలిసి చదువుకుందామా? 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నరులారా, ఎంతకాలం నా గౌరవము అవమానముగా మార్చేశారు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వేదిక. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచున్నాడని తెలుసు. నేను యెహోవా నరకట్టుగా ఆయన ఆలోచించు. కాబట్టి ప్రభు సహాయం కొరకై నేను ప్రార్థన చేసుకున్నాను. పరలోకమున మా తండ్రి, ఇలా నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణకై స్తోత్రములు. మీరు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని మీ వాక్యంలో సెలవించినట్లుగా ప్రభువా, సత్యవంతుడైన వాని యందు నేను రక్షణ పొందినట్లుగా, స్వతంత్రుడిగా చేయబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనగా ఆయన కుమారుని ద్వారా 1 యోహాను 5:20 రాయబడినట్లుగా తండ్రి, నేను కుమారుని యందు వివేకము నాకు అనుగ్రహించి ఆయన యందు మీ శిలువ మరణము ద్వారా నేను రక్షణ పొందినట్లుగా మీరు చేసిన ఆ శిలువ కార్యముకై స్తోత్రం. నా కొరకై మీరు ఎంత ప్రేమ చూపించారో మాట్లాడుతూ వచ్చారు. నన్ను రక్షించడం మాత్రమే కాక నన్ను స్వతంత్రుడిగా చేసి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడనట్లుగా మీ వాక్యం చేత ప్రతి నిత్యము నాతో మాట్లాడుతూ నన్ను పరిశుద్ధపరుస్తూ అంతకంతకు మీకే నేను దాసుడిని ఉండవాలని, అలాగే మీ పరలోక రాజ్య మర్మము నేను ఎరుగునట్లుగా అతి ఆధిక్యత నాకు ఇచ్చాను. తండ్రి, మీరు నా వాక్యం మీలో నిలిచిన ఎడలా మీరు నిజముగా నాకు శిష్యులైద్దరని సెలవించారు. అలాగే మీ శిష్యునిగా, మీ సేవకునిగా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నట్లుగా తండ్రి మాకు కూడా మీరు నేర్పుతున్నదిగా ఇస్తూ మీ పరిశుద్ధమైన ఆ కార్యముకై వందనము చెల్లించు. దేవా, మాతో మాట్లాడు, మా అక్కర్లని తీర్చు, మీరే మహిమ పొందమని మీ వాక్యాలు సెలవించినట్టుగా యోహాను సువార్త 17లో వారిని దుష్టుల నుంచి కాపాడమని నేను వేడుకొనుచున్నానని నా కొరకు నిరంతరం వేడుకొని దేవా, సాతాను నుండి దేవ మరి తండ్రి నన్ను మరలా విడిపిస్తూ, దుష్టుల నుంచి నన్ను తప్పిస్తూ, దుష్ట ఆలోచన నుంచి నన్ను తప్పిస్తూ నన్ను కాపాడుతున్న దేవుడిగా మీరు ఉన్నదిగా ఇస్తుంది. నన్ను మీరే భద్రపరిచింది కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. వాక్కలను మాన్పి గుడారము చాటున నన్ను దాచి ఉన్నాను. ఎన్నోసార్లు నన్ను అద్భుతంగా మీరు కాపాడి భద్రపరుస్తున్నారు. మీ ప్రేమ అంతటిగా స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
సరే, మనము కీర్తనలు 4వ కీర్తనలో మనం ఉన్నాము. ఈ 4వ కీర్తనలో మరలా వీళ్ళ వారం మనం కొంత మాత్రమే చూసాము, ఎంతకాలం అన్న మాటనే చూసాము. ఈరోజు మనము మరలా అదే మాటనే వెళ్తున్నాం. 4వ కీర్తనలో ఎంతకాలము వ్యర్థమైన దారిని ప్రేమించు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెదకెదవు. దావీదు చూడండి, ఎంత అనుభవపూర్వకంగా ఈ విషయాలని ఆయన రాస్తూ ఉన్నాడు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదు. ఇదే ప్రార్థన మరొక రాజు కూడా, ఇదేమో దావీదు రాజు కదా, ఇంకొక రాజు కూడా రాశాడు. ఎవరా రాజు? ఎవరు చిన్నగా చెప్తున్నారు? సొలొమోను సామెతలో రాశాడు 30వ అధ్యాయంలో. రండి దయచేసి అందరూ కలిసి చదువుకుందామా? సామెతలు 30వ అధ్యాయం తీసుకోండి. సామెతలు 30వ అధ్యాయంలో మన ఈ విషయాన్ని అందరం కలిసి చదువుకుందామా? సామెతలు 30వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఐశ్వర్యమునైనను పేదరికమునైన నాకు దయచేయి. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. సొలొమోను చూడండి, 2 మనవులు చేసుకుంటున్నాడు ఆయన. సొలొమోను కేవలం ఇప్పుడు మాత్రమే మనవి చేసుకుంటున్నాడంటే కాదు, తన ఆరంభంలో కూడా మనవి చేసుకున్నాడు. శత్రువు ప్రాణమైన గాక ఏమేమన్నాడు? వివేకమును. ఏమేమన్నాడు? నాకు వివేకమును గురించి ప్రభువా, ఇంత పెద్ద రాజ్యమును ప్రజలకు న్యాయం తీర్చుటకు నేను చాలిన వాడును, నేను కాను, నాకు వివేకమును అనుగ్రహించమని అడుగుతూ వచ్చాడు. కాబట్టి నీవు ఐశ్వర్యను ఘనతనను అడగకపోయినను అవన్నీ నీకు అనుగ్రహింపబడును అని రాయబడింది. కాబట్టి సొలొమోను చేసిన మనవి లేక ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు కదా. గమనించండి, సొలొమోనుకు మరి ఎందుకు అలా ప్రార్థన చేయాలా, మనవి చేయాలని దేవునికి అనిపించింది. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనవి చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించుంటారు, నేను చనిపోకముందు అంటాడు. ఏంటి అన్నమాట? నేను చనిపోకముందు. ఎందుకు అలాగూ మరి సొలొమోను అడుగుతున్నాడు? చనిపోకముందు అని అడుగుతున్నాడు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. అందుకే ఈ సొలొమోను చాలా చక్కగా మరి దేవుణ్ణి ఎరిగినవాడు. ఇంకో మాట చెప్పాలంటే దావీదు కంటే ఎరిగినవాడు. అందుకే ఎన్నో సామెతల్లో మరి ఈ యొక్క సొలొమోను రాస్తూ వచ్చాడు. ప్రపంచంలో ఇప్పటికి కూడా సొలొమోను చెప్పిన సామెతలు కావచ్చు, ఆయన జ్ఞానం మాటలు ఇప్పటికి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మనుషుడు ఎలాగ చెప్పగలిగాడు ఈ విషయం? ఈ సోపు మొక్క గురించి కూడా చెప్తాడు ఆయన. చాలా విషయాలు ఇప్పటికీ చాలా మందికి సొలొమోను చెప్పిన మాటలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రపంచ జ్ఞానులు ఎంతో మంది ఇప్పటికి కూడా వాటిని ధ్యానిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలుగా మనం కూడా చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని కార్యాలు మనం ధ్యానిస్తూ వస్తామో మనం కూడా అలాంటి మనవి చేయడము బుద్ధి పుట్టుకొస్తుంది. మన మనవులు చాలాసార్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే మనం శరీర సంబంధంగా బ్రతుకుతున్నంత కాలం శరీర సంబంధ ఆలోచనలు, ప్రభువా నా కుమారుని జ్ఞాపకం చేసుకో, నా కుమార్తెని జ్ఞాపకం చేసుకో, అది తప్పేమి కాదు. తప్పకుండా మన ప్రార్థన చేయాలి మన పిల్లల కోసం. అయితే వీటన్నిటికంటే మించింది మన ఆత్మ సంబంధమైన సంగతులు, మన విషయాలు, మన వ్యక్తిగత విషయాలు, మనకును దేవునికి ఉన్న సంబంధం విషయమై ఎప్పుడు మనం అడగగలము అంటే నేను గ్రహించింది మనము ఆయన కార్యములను ధ్యానిస్తూ వచ్చినాం. ఎవరైతే తన జీవితంలో వాక్యాన్ని ధ్యానం కొరకై నా కొరకు దేవుడు ఏం మాట్లాడతాడు అన్న విషయాన్ని మనసును పెట్టి ధ్యానించేవాడిగా ఉంటాడు, వారి అంతరంగంలో నేను అనుకుంటున్నాను సొలొమోను వలె ఈ 2 మనవులు చేసుకునే వారిగా ఉంటారు. సొలొమోను అందుకే మీరు గమనించి ఉంటారు,
సామెతలే కాదు, ప్రసంగి గ్రంథాన్ని రాశాడు, పరమగీతలు కూడా రాశాడు. ఇంకా ఎన్నో విషయాలు సొలొమోను విషయమై మత్తయి సువార్తలో కూడా రాయబడింది. సరే, ఈయన గురించి ఎందుకు ఇంతగా రాయబడింది అని చూస్తా వస్తుంది. దేవుడే అంటాడు, ఏమంటాడు? మన మొదటి రాజుల్లో 3వ అధ్యాయాన్ని చూస్తూ వచ్చినప్పుడు అటువంటి రాజు లేడు అంటాడు. అంటే మరి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషులని చెప్తే మనం అడిగితే దావీదే చెప్పలేదు, సొలొమోనే. కాబట్టి సొలొమోను ఎంతో జ్ఞానం గలవాడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారి తర్వాత, దేవుని తర్వాత జ్ఞాని ఎవడు అంటే ఎవరు? సొలొమోను. తూర్పు దేశం జ్ఞానంలో ఒక మూలకు పోవాల్సిందే. అంటే అంత జ్ఞానం గలవాడు సొలొమోను. ఏంటి కారణం? ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించాడు ఆ మనుషుడు అంటే, అందుకే దేవుని అడుగుతూ వచ్చాడు, దేవునికి మనవి చేస్తూ వచ్చాడు. నిజంగా చూడండి, చాలాసార్లు మన అక్కర్ల కొరకై మనం ఏం చేస్తుంటాం? దేవుని అడుగుతూ ఉంటాం. కానీ సొలొమోను అవి అడగలేదు. ధనమునైనను, ఘనతనైనను, హోదానైనను ఇక దేన్ని అడగలేదు. కేవలం దేవుని వివేకాన్ని అది అడుగుతూ వచ్చాడు సొలొమోను. అందుకే ఇక్కడ మనం చూస్తూ వస్తాం. 7-8 వచనాలు మళ్ళా సామెతల గ్రంథము. నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా, అదిగో చూడండి, నాకు దూరముగా ఉంచుము. ఇప్పుడు రండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఎవరైనా 9వ వచనం చదువుతారా? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల, అది చూసారా? ఏ హృదయం అంట? వివేకము గల హృదయము. ఇప్పుడు అందరం కలిసి 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం కలిసి చదువుకుందామా? 13 దాకా చదువుకుందాం. 10వ వచనం నుంచి అందరం కలిసి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి నాకు సెలవిచ్చాడు. దీర్ఘమైన ఐశ్వర్యమైన నీ శక్తిలో ప్రాణాన్ని అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుకొని నీవు అడిగితివి. నీవు ఇలాగా అడిగినందున నీ మనవి ఆలోచించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములంటే రాసుల్లో నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూసారా? అంటే ఎలాగ నిజంగా సొలొమోను దేవునికి మనవి చేస్తూ వచ్చాడో చూడండి. చాలాసార్లు మనం దేవునికి మనవి చేస్తూ ఉంటాము, మన అక్కర్ల మీద అడుగుతూ ఉంటాము. కానీ ఈ మనుషుడు నాకు వివేకము గల హృదయములు దయచేయమని అడుగుతున్నాడే, బుద్ధి వివేకములు నీకు ఇచ్చుచున్నాను దేవుడు చెప్తూ వచ్చాడు. ఈలాగా అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. ఐశ్వర్యమునైనను ఘనతనైనను నువ్వు అడగలేదని రాయదు కదా. అక్కడ వచనాలు మనం చూస్తూ వస్తాం. 11వ వచనం, ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా, ఆ మాట చూడండి, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చాలాసార్లు మనం ఎక్కడ పొరపాటు చేస్తాము అంటే మన అక్కర ఏదో డైరెక్ట్గా ఆయన అడిగేసి పొందాలా అనుకుంటాం. అది తప్పేం కాదు. ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, రొట్టెలు అడిగితే పామ. ఇవి బైబిల్ అట్లుందే అంటే, రొట్టెలు అడిగితే రాత్రినిచ్చిన, చేపలు అడిగితే మరి అందుకే అంత స్పీడ్లో ఆకలి అవుతున్నాయంటే అప్పటి పాము అంటున్నారు. కాబట్టి చేపలు అడిగితే పామునిచ్చిన, రొట్టెలు అడిగితే రాతనిచ్చిన. అంటే మనకి ఏది కావాలో ఖచ్చితంగా మనం అడగాలని ప్రభు చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అడగలేకపోతూ వచ్చాము అని ఇందాక నేను ఆహ్వానం చెప్పాను.
ఆయన క్రియలు మనం ధ్యానించు వారిగా లేవు ఛాన్స్. అందుకే ఏది అడగాలో మనకు తెలియదు, ఏది అడగకూడదో మనం అడుగుతాం. అందుకే దేవుడు మనకి ఏ సహాయము ఎవరైనా ఆయన చేయడు, అది చేయడు, ఇది చేయడు. అందుకే మనం ఆత్మీయంగా ఎందుకు దరిద్రులుగా ఉంటున్నామంటే కారణం అదే. ఒకసారి నేను చెప్పాను ఇంతకుముందు కూడా, రాజు పుట్టిన దినము జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన దినం చాలా ఘనంగా జరుపుకుంటాడు. అంతమాత్రమే కాదు, తన ఎదురుకు వచ్చిన ప్రజలకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వారు కోరినది వారికి ఇచ్చే అలవాటు ఆయన. అలా జరుగుతూ ఉంది, పండుగ ఉత్సవం బాగా జరుగుతూ ఉంది. అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు బంగారు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు. ఒక వ్యక్తి మాత్రం అందరూ అయిపోయేదాకా వేచి ఉన్నాడు. ఆ తర్వాత రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నా మనవి అన్నాడు. ఏంటి చెప్పు అంటే, మీరు లేచి ఒకసారి నిలబడండి అంటే నిలబడ్డాడు రాజు. నిలబడిన తర్వాత వెంటనే ఆయన ఎత్తుకొని, నువ్వు నాకుంటే చాలా అయ్యాన్ని సంతోషపడుతున్నాడు. ఇదేంటి రాజుకు ఆశ్చర్యమైంది, ఇదేంటి నేనుంటే నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, రాజా నువ్వు నా వాడు కావాలి. వాని తెలివికి మెచ్చి ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసుకున్నాడంటే రాజు. అంటే అర్థమైందా? వాళ్ళందరూ కావాల్సిన వాటిని, నాకు 2 ఎకరాల పొలం కావాలి, మరి నాకు పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫలాంది కావాలని అడిగాడు. అయితే ఈ వ్యక్తి ఏమనుకోరు, నువ్వు నా వాడవుగా, అంటే నువ్వు నాకు ఇష్టడుగా నువ్వు ఉంటే నీకున్నదంతా చెప్పలే, అంతా నాదే కదా. వాడు తిరిగి చూడండి, తిరిగి వాడు. అందుకే రాజును వాడు ఎత్తుకునే లోపల సంబరంగా సంతోషంగా నవ్వుకుంటూ తిరుగుతున్నాడంట, అంటే చుట్టూ తిరుగుతున్నాడంట. రాజు ఏంటంటే సంతోషం పట్టలేకుండా దిప్పు అంటే, అప్పుడు దిప్పిన తర్వాత అన్నా, రాజా నాకు వరం ఇచ్చావు చాలు. అప్పుడు ఈనాడు మన ప్రభువును కూడా మనం ఆయన కోరుకున్న వారం అయితే, ప్రభువును నాకు తెలుసు ఆయన మనకుంటే ఇంకెందుకు. అందుకే ఏమంటాడు ఆ కీర్తనకారుడు, చాలా బాగా అంటాడు, ఆకాశం ఉంది నీకు తప్ప నాకేమన్నారు, నువ్వు నాకుంటగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఇదేంటి లోకంలో అక్కర్లేదా? నీకు సరుకులు భోజనానికి అవసరం లేదా? లేక నీ ఇంటి ఖర్చులకు డబ్బులు అవసరం లేదా అంటే ఏది అక్కర్లేదు. ఇదేంటి నీవు నాకు ప్రజలారా, చాలాసార్లు మన జీవితాలు ఆత్మీయంగా మనం ఎందుకు నష్టపోవడానికి కారణం, చింతలో సమస్యలో ఉండడానికి కారణం ఏంటంటే ఇదే కాదు. దేవుడికి ఏది మనవి చేయాలో మనం మనవి చేయాలి. అందుకే చాలాసార్లు వాక్యం రాయబడినట్టుగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఎవరికి చదువుతారా? చదవండి ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి, 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. అది చూడండి ఏమంట, మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు, కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమీ, అదిగా చూస్తారు, మీకేమీ దొరకదంట. అదేంటి? ఉపవాసం ఉంటుంది, సంఘ ప్రార్థన చేస్తుంది, ఆన్లైన్ ప్రేయర్ చేస్తుంది, ఇన్ని చేసి అడుగుతూ ఉంటే మీరు నన్ను అడగలేదంటాడు దేవుడు. అంటే దేవుడిని అడగవలసినట్టుగా మనం అడగలేదు. ఒకసారి ఇలాగే ఒక ఉపవాస ప్రార్థన ఉందంట. ఉపవాస ప్రార్థన అంటే మీకు తెలిసి కదా, ఉదయకాలం ఏం తినకుండా ఏమి తాగకుండా ఉందండి. కరెక్ట్గా 12:30 ఒక ఆయన భిక్షగాడు వచ్చి అరుస్తున్నాడు. ఏమని? అమ్మా ఆకలి తల్లి, ఆకలి తిల్లి గట్టి అరుస్తున్నాడు అనమాట. బాగా ఆమె బాగా చూడు విగ్రహం అంటట్టుగా, ముసడా పోతా పో అని చెప్పేసి రాసి మళ్ళా పర్లోకంలో మాత్రమే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళా ఒక గర్భవతి లాగా వచ్చి, అక్క నేను గర్భవతినక్క, నేను పేదరాలక్క, తినడానికి ఏమీ లేదక్క, అక్క రావగిటిగా తొలి చూసి అప్పుడు అన్నదంట, అమ్మా గర్భవతిని చూసి అమ్మాయి ఇప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడు తర్వాత రా అని సాగు చెప్పేసి ఇలా 3-4 అందరూ వచ్చి
ఒక ముసలాయన వచ్చేసాడు. ముసలాయన వచ్చి ఆ వ్యక్తికి ఆ ఇంటి వరకే నడవగలడు, మళ్ళీ నడవలేడు. వచ్చి ఆ మెట్ల మీద పడిపోయాడు. పడిపోయి అమ్మా అమ్మా నువ్వు నాకు అన్నం పెట్టకపోతే నీళ్ళు పోయిపోయి చచ్చిపోతాను తల్లి, ఒకవేళ మీ ఇంటి దగ్గర చచ్చిపోతానేమో అని ఎట్లేస్తే కోపం వచ్చేసింది. అంటే వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ చచ్చిపోతావు నువ్వు ఆయన చెప్పేసి కాలుతాం కానీ ఆ మెట్ల నుంచి కిందికి వదిలేసిందంట. ఆయన దొరుకుంటా తర్వాత మళ్ళీ ప్రార్థనలోకి వచ్చింది. పరలోకమున మా తండ్రి అద్భుతులు ఆశ్చర్యకార్యం జరిగించేవాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. అప్పుడు దేవుడు భక్త అన్నాడు. అంటే ప్రభా వచ్చేసావు నీకోసం ఎంతసేపు ఇప్పుడు 3:30-4 అవుతుంది, నువ్వు ఇప్పుడు వచ్చినావా అని చెప్పి ఇసుతో మాడతాం అలాగే అంటున్నాను. అమ్మ ఇప్పుడు కాదమ్మా నేను 12:30కి వచ్చినాను కదా. అదేంటి ప్రభావ 12:30కి ఎప్పుడు వచ్చావు అంటే అది ఫస్ట్ 7 వ్యక్తిగా వచ్చాను. రెండవసారి 1 గంటకి ఇలాగ వచ్చాను, 2:30కి ఇలాగ వచ్చాను, 3 గంటలకి ఇలాగ వచ్చాను, 4 గంటలు. అంటే చాలాసార్లు మనం పెద్దవాళ్ళతో ప్రార్థన చేస్తాము కానీ చేతులతో సహాయము అది పెద్దవాళ్ళు అన్నారు. ఏమన్నారు? పెద్దవాళ్ళతో ప్రార్థన చేయడం కన్నా చేతులతో సహాయం చేయడం. అంటే చాలాసార్లు మన ప్రార్థనలు ఎలాగ ఉంటాయని చెప్పాను. మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి కప్పు దాటి బయటకు కూడా చెప్పలేదు పోవు, కప్పు దాటి బయటకు కూడా పోవు అనమాట. ఎందుకు అంటే మనం చాలాసార్లు మనకి ఇచ్చగలిగినవే. ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు, భోగించడం అంటాడు. ఏంటివంట? భోగించు. మనము అలాగో అడగడం ద్వారా దేవుని ద్వారా ఏమి పొందలేము. మనం ఇంకొక సంగతి చెప్పండి, దురాశతో అడగడం. అది కూడా రాశాడు ఇక్కడ. ఏమన్నాడు? ఎలా అడుగుతారంట? ఆ మాట చదవండి. 4వ అధ్యాయంలో మీరు ఆశ్రయించున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించడం లేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దురుద్దేశంతో దురాశతో అంటున్నామా? నేను అడిగినాను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై. అది ఆ మాట చూడండి. ఏంటంట? దురుద్దేశంతో. ఒక అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారంటే ఇట్లాగే ఇద్దరు భక్తి చేస్తూ ఉంటే వెంటనే దేవుడు ప్రత్యక్షమై భక్త నీ భక్తికి మెచ్చితిని అన్నాడు. అప్పుడు దేవా నీకోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీకేమో వరం కావాలో అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు వాడు అడిగాడంట, అయ్యా మా అన్న దగ్గరికి పోయి వచ్చారా మీరు అంటే? నేను పోలేదయ్యా, పోవాలనుకుంటున్నాను, వాడు నేను ఇలాగే ప్రార్థన చేస్తున్నాను కదా అని చెప్పేసి అన్నాడు. అయితే మా అన్న దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నాకు 2 అంతలు ఇవ్వయ్యా. ఆయన ఏమడుగుతాడో నాకు 2 అంతలు ఇవ్వయ్యా అని చెప్పేసి అన్నాడు. సరే మళ్ళా టక్కున అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అన్న దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. అన్న దగ్గరికి వెళ్ళి అన్నని అడిగాడు, భక్త నేను భక్తిని మెచ్చాను, ఏం కావాలి ఆయన నీకు? మా తమ్ముడి దగ్గరికి వచ్చాను. మా తమ్ముడు ఏమడిగాడంటే నీకేమిస్తే వాడికి 2 అంతలు కావాలని అడుగుతున్నాడయ్యా. వీడు అన్నాడు, నాకు ఒక కన్ను తీసేయాలి. చెప్పలేదు, ఒక కన్ను తీసేయాలి అన్నాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయాడు. ఎవరికి? తమ్ముడి దగ్గరికి పోయి అయ్యా మా అన్న ఏమడిగాడు, నాకు 2 అంతలు కావాలని అడిగాను కదా, ఒక కన్ను తీసేమన్నాడు అయ్యా అన్నాడు. అప్పుడు మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చాడు. అయ్యా నువ్వు నన్ను ఒకవేళ నువ్వు నేను అడిగింది నాకు ఇచ్చేస్తే నా 2 కళ్ళు. మనుషులు ఎప్పుడు దురుద్దేశంతో అడిగేవాడిగా, భోగేచ్ఛలతో అడిగేవాడిగా. అలా కాదు, సొలొమోను వలె, దావీదు వలె. ఇందాక మనం చూస్తా వచ్చాం 73వ కీర్తన మనం చూస్తా వస్తే ఆ భక్తుడు ఎవరైనా 73వ కీర్తన రాసింది చూడండి, చదవండి అన్నమాట. ఆసాపు కదా, చదువుతారు అన్నమాట. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి చూసారా ఎందుకు ఆ మనుషుని యొక్క ప్రార్థన మీరు అంటే మార్పు గమనించారా? ఆ మోటివేషన్ చదవండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, చూద్దాం. చదవండి. ఇశ్రాయేలులా శుద్ధ హృదయుడులా నిశ్చయంగా
దేవుడు దయాళుడై ఉన్నాడు. చూడండి ఆ మాట. కాస్త మనం ఇంకా ముందుకెళ్దాం. 73వ కీర్తన మనం చూస్తా వస్తే ఆ మనుషుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అందరూ తీసుకోండి దయచేసి. అందరూ కూడా 73వ కీర్తన తీసుకోండి. ఇప్పుడు 21వ వచనం చదువుతారా? నా హృదయం మత్సరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. ఏంటి చూడండి, నా హృదయం ఏమైందంట? మత్సరపడెను. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, అందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ పచ్చగా ఉన్నారు. 73వ కీర్తన చూస్తా వస్తే ఈ ఆసాపు అనే ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ మనుషుడు ఒప్పుకుంటున్నాడు, నా హృదయం మత్సరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితే, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలపులు ఎలా ఉంటాయి అంటే మృగములాగే ఉంటాయి. నిజంగా దేవుడికి ఏమి అడగకూడదో మనం అడిగేవారిగా ఉంటాం. ఏది మనం తలంచకూడదో ఎదుటి వారి విషయమై మనం తలంచేవారు. ఈ మనుషుడు యథార్థంగా, అది నేను సంతోషించేది ఏంటంటే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. చూడు ఏమంటున్నాడు, నీ సన్నిధిని మృగము వంటి. చిన్నపిల్లల పాటలో ఉంది ఆ పాట, ఒట్టి పశువునయ్యా నేను. చిన్నపిల్లల పాటలో ఆ పాట ఉంది, చిన్నవాడన నేనయ్యా, చిన్నవాడను నేనయ్యా పాట రాదా? ఎప్పుడో యూట్యూబ్లో పెట్టారు, అది ప్రత్యేకంగా చిన్నపిల్లల పరిచర్య చేసేవాళ్ళు పెట్టారు. వట్టి పశువునయ్యా నేను అని పాట. ఎవడో ఉదయం నాకు బాగా గుర్తుంది, ఆ పాట పెట్టింటే నా కళ్ళలో నీళ్ళు కాకా వచ్చాను. వట్టి పశువుని ఏ మనుషుడు ఒప్పుకోవాలండి? మన హృదయం బద్దలైనప్పుడు, మనం యథార్థతలోకి వచ్చినప్పుడు అలాంటి ప్రార్థన మనము ఇక మనం ఏం దాచుకోవాలి తెలుసా? ఎప్పుడైతే మనం యథార్థ హృదయంలో ఆయన సాగిలో పడినప్పుడు ఇంక హృదయం ఏదో దాచుకోవాలనిపించదు. ఆయన ఒక్కడి నా సమస్యకు పరిష్కారం, ఆయన అన్నిటిని బాగు చేయగలడు అని మనం ఒక డాక్టర్ దగ్గర మనసు విప్పి అన్ని విషయాలు మరి అంతరంగంలో ఉన్న బాధ అంతా చెప్పినట్టుగా మన సృష్టికర్త దేవునికి, మన ప్రభుకు మన హృదయాన్ని పరిచి అంతా వినిపించాం. ప్రభు కూడా ఎక్కువ సంతోషం తెలుసా? మన హృదయాన్ని పరుస్తామే, విప్పి చెప్తామే. ఇప్పుడు చాలాసార్లు మనం నిజంగా మన ఆలోచనలు, మన తలంపులు, మన పాపం దాచిపెట్టుకునే వారు. అందుకే దావీదుకు కానీ, అందుకే సొలొమోనుకు కానీ మనకు ఏంటి వ్యత్యాసం అంటే ఇది వ్యత్యాసం. సొలొమోను అంత పాపం చేసిన, నిజంగా అలాంటి పాపం చేసేవాడు ఇంకెవరు లేదని చెప్పవచ్చు. ఇంకొక వ్యక్తి చెప్పాలంటే మరి రాజుల గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరొక వ్యక్తి ఉన్నాడు, మనషే. ఎవరైనా మనషే. మనిషి కూడా ఎంతో దుర్మార్గంగా పాపం చేసినవాడు. మనిషి అంటే మరచుట అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు దేవునే మర్చిపోవటం చేస్తూ వచ్చాడు ఆ మనిషి. అలాంటి వాళ్ళను క్షమించాడు దేవుడు. అంటే కారణం ఏంటి? ఒకే ఒక్క యథార్థ. 26వ కీర్తన మొదటి వచనాలు చదవండి. దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడు చూడండి. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును. ఈ మధ్యాహ్న కాలం మనం చెప్పగలమా? ఎన్నో విషయాల్లో మన దేవుని ఎంత దుఃఖపరిచినవాడు, ఆయన ఆశించిన మేరకు మనం లోబడని వారు, మేడ వంచని వారు. ఎన్నిసార్లు ప్రభు మన విషయం ఇప్పటికీ నేను అనుకుంటున్నా ఎంత బతిమాలుకుంటున్నాడో ప్రభు. ఆయన మన కొరకే సమస్తం ఆయన జరిగించిన వాడు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా రెట్టులుగానే దాసులుగానే మనం బతిమాలుకుంటున్నాడా అనిపిస్తుంది. ఓ దేవుని ప్రజలారా, ప్రభుని ఏడిపించేవాడు, ప్రభు మనలో సంతోషించినగా, ప్రభు మన మనవి విని ఆలకించినగా,
ఆమేన్ అని చెప్పుకున్నారు. అలాంటి ఆయన కలిగిన తలంపులు ఆత్మ సంబంధమైన వాటిని మనం అడిగి మనము సొలొమోను వలె దావీదు వలె మనం పొందుతాము. చాలాసార్లు మన జీవితాలు దురుద్దేశంతోనే మనం నడుచుకుంటున్నాం. ఒకడు బాగుంటే ఓర్చుకోలేము, ఒకరు మంచి బట్టలు కట్టుకుంటే ఓటం ఉండలేదు, ఒకరు మంచి ఆహారం తింటే మనం తట్టుకోలేము. కొంతమందిని గమనిస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. దేవుని పుస్తకం వచ్చారు అలా మనం లోకస్తులు అనుకుంటున్నాం. అందుకే నువ్వు ఏలికతో భోజనం చేయనప్పుడు 23వ అధ్యాయం సామెతలో అది సొలొమోనే రాస్తాడు. ఎట్లంట చదువుతారా? 23వ అధ్యాయం సామెతలు కాదు ఏమంటాడు చూడండి, చదవండి. సామెతలు, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుంటే నేడలా. ఆ మాట చూడండి. నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగా యోచించుమో, నీవు తిండిపోతున్న నేడలా. అది వచ్చు నీ గొంతుకకు ఏం పెట్టుకోవాలంట? ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట. బ్రదర్ తినండి, బ్రదర్ తినండి బ్రదర్, మీరు సేవకులు, మీకు సేవకులు పెడితే మాకు చాలా ఆశీర్వాదం బ్రదర్. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారు. తిన్న తర్వాత అంటారు ఇంత తింటాడండి మా సేవకుడు. ఎంత తింటాడంట? ఇంత తింటాడు. ఓ నాయన, దీని వల్ల ఏమనుకోవాలి? కడుపు ఆశీర్వాదం అనుకోవాలి. మరి నువ్వే ఒక పొగటి కదయ్యా, సేవకులు పెడితే ఎంత ఆశీర్వాదం. అక్క మీరు తింటే మాకు ఆశీర్వాదం అక్క. అక్క అక్క ఇంకొక ముద్దక్క ఇంకొక రాయబడింది వాక్యం చూడాలి. సొలొమోను అందుకే మహాజ్ఞాని. చాలాసార్లు ముఖస్థుతితో మనం పెడతాము, ప్రేమిస్తాము, లేక ఏదైనా కానుక మనం ఇస్తాము. అయితే హృదయపూర్తిగా అలా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే యథార్థవంతులుగా ఉంటే చాలు. ఇంకో మాట నేను చెప్పనివ్వండి, మనం అమాయకముగా ఉన్నా పర్లేదు, కానీ అతి తిరుగుతూ ఉండకూడదు. ఈ మాట మనమే. మనం అమాయకముగా ఉన్నా పర్లేదు, కానీ అతి తిరుగుతూ ఉండదు. అతి తిరిగి తెలుసు కదా, నా అంత భక్తులు లేదని మనం ప్రదర్శించడము ఒకరోజు బయటపడుతుంది. ఒకరోజు ఏమవుతుంది చెప్పండి? బయటపడుతుంది మన భక్తి. అలా నువ్వు అమాయకంగా పర్లేదు, నీకు తిరిగి తక్కువగా ఉన్నా పర్లేదు. నేను నా అనుభవం చెప్తున్నాను. ఎన్నో విషయాలు నమ్మటమైతే నేను తిరిగి తక్కువ అని ఒప్పుకుంటాను. చాలా అమాయకం నాలో ఉందని నేను ఒప్పుకుంటాను. అయితే యథార్థత లేకుండా పోలేదు. యథార్థత నా ప్రభు నా రక్షణతో పాటు సమృద్ధిగా యథార్థతను దేవుడు నాకు ఇచ్చాడు. దావీదు ఏమంటున్నాడు? నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, ఏమీ సందేహింపకుండా నాకు ఎదిగాడు, నాకు తీర్పు తీర్చుమో. ఏమంటాడు చెప్పగలరండి? తీర్పు తీర్చుమని చెప్పగలడా? చెప్పలేడు. తన అంతరంగంలో నిశ్చయితం ఉంది. అందుకే మీరు గమనించున్నారు లేదా? 2వ సమూయేలు గ్రంథం 24:14 ఎవరు చదువుతారు? 2వ సమూయేలు గ్రంథం 24:14 చదవండి. నాకు ఏమీ తోచుకున్నది, నేను గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతుల్లో పడుట కంటే మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతులలోనే. అది చూసారు, అది దావీదు యొక్క ప్రార్థన. నీ ఉద్యోగంలో నీ ఇంట్లోనైనా నువ్వు యథార్థపడాలుగా యథార్థంగా ఉన్నప్పుడు నీ పిల్లలు దాన్ని ఏం చేస్తారు? గమనిస్తారు. అర్థమైందా? మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? గమనిస్తారు. నా తండ్రి ఎలాగున్నాడు, మా అమ్మ ఎలాగుంది, మన మాటలు ఏంటి. అందుకే నేను చెప్తున్నాను, ఆ కీర్తన మనం చూస్తూ వస్తుంటే 11వ కీర్తన రాయడు, యథార్థవంతుల వంశపు వారు ఇలాగున దీవింపబడుతున్నట్టు రాయి. అందుకే మీ పిల్లలకు యథార్థత సంపాదనగా ఇవ్వండి. యథార్థతను చిన్నప్పటి నుంచే నేర్పించండి. అబద్ధాలు నేర్పించవద్దండి, యథార్థతను నేర్పించండి. మాయ మాటలు నేర్పించవద్దండి, అతి తెలివిని నేర్పించవద్దండి. యథార్థమైన హృదయం కలిగి బ్రతకడం పిల్లలకు నేర్పించండి. ఎందుకంటే కీర్తన 84 ప్రభు అంటే 10వ యథార్థవంతులు కానీ ఏమేలు చేయక మానడు అంటాడు. యథార్థవంతులు చీకటిలో కూడా వెలుగు పుడుతుంది అంటాడు.
అదేంటి? అవును, యథార్థంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు చీకటి లేగలుగుతుందంట, వెలుగు పుడుతుందంట. ఎందుకు? యథార్థం మనం కలిగి ఉన్నాం కాబట్టి. మనం వేషం వేసుకుని భక్తి వేషాలతో ఇతరుల మోసం చేసేవారు మనం బ్రతుకుతూ వచ్చాము. ఒకరోజు ఆ వేషం మనల్ని సిగ్గుపరిచేదిగా ఉంటుంది. ఆ భక్తి మనల్ని ఏం చేసేదిగా ఉంటుంది? మోసపరిచేదిగా ఉంటుంది. ఎందుకంత కష్టం, ఎందుకంత నష్టం చెప్పండి? ఎందుకు? ఇంత వాక్యం చదువుకుంటున్నాం, ఇంత వాక్యం దేవుడు ఇక్కడ నుంచి బయలుపరుస్తున్నాడు. ప్రతి ఆదివారం, ప్రతి వారపడికల్లో ఎంతో దేవుడు ఇస్తున్నాడు. అయినా మీ మనసు మారకపోతే ఇంకేమన్నా? ఓ దేవుడి బదులాగా మనకు పరలోకమందున తండ్రి ఆయన పరమ వైద్యుడు. ఆయన ఏది దాచుకోవడానికి వీలు ఉందా? అంతా మన హృదయాన్ని ఆయన పరిచయించిన. ఇదిగో ప్రభు నా హృదయం, నా మూర్ఖత ఇదిగో, నా వేషధారణ. ఆ భక్తుడు ఏమన్నాడు? మనసు 73వ కీర్తన ఏమంటున్నాడు చూడండి. ఆ భక్తుడు 73వ కీర్తన మరలా అదే మాట చదువుతారా? నా హృదయం మత్సరపడెను, నా అంతరంగంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూడండి, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. చూడండి ఆ మాట, నీ యొద్ద ఉన్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న కాలస్తున్న వాటి ప్రార్థన మనం కూడా చేయాలి. అందుకే ప్రభు అంటాడు 23వ అధ్యాయం చూడండి, సామెతలు ఏమంటాడు? 23వ అధ్యాయం 15వ వచనం కలిసి చదువుకున్నావా? 23:15 అందరూ కలిసి చదువుతున్నాం. నా కుమారుడా, నీ హృదయం జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా, ఆ మాట చూడండి, నా హృదయం కూడా సంతోషించిన. మన పిల్లలు మనలాగే ప్రవర్తించుట, మనలాగే నడుచుకుంటూ మనం చూసినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో. పొద్దున లేచి ఉదయకాలం సిస్టర్స్ ఏం చేస్తారు? చీపురు కొట్టుకొని ఊడుస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఊడుస్తూ ఉంటే చిన్నపిల్లలు, మన పిల్లలు కూడా ఒక చీపురు తీసుకొని, మరి ఆ చీపురు ఎత్తు సరిగ్గా ఉండరు వాళ్ళు కదా. ఆ చీపురు తీసుకున్నట్టు ఊగుతూ ఉంటే ఏమనిస్తుంది? నా బిడ్డ వేరకుండా గుర్తు పెట్టుకోండి. ఎందుకు? నాలాగే ఊడుస్తావు, పొద్దున్న లేస్తాను నాలాగే పని. మా పాపకైతే పొద్దున్న లేస్తాను చీపురు తీసుకుని అందరూ చూస్తూ ఉంటే పని ఇష్టం. అమ్మాయికి అందరూ చూస్తూ ఉంటే పని చేయడం అంటే పని ఇష్టం. వచ్చి ఏం ఊడుస్తుంది అన్నమాట. మేము ఆపేదాకా ఆగదన్నమాట. మన పిల్లలు మనలాగా చేస్తామంటే ఎంత సంతోషం. ఒక చిన్న విషయమే సంతోషపడతామే. మనం పరిశుద్ధంగా ఆయన వల్లే ప్రవర్తన కలిగి, యథార్థమైన హృదయం కలిగి, జ్ఞానం కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన హృదయం ఏం చేస్తుందంట? నా హృదయం కూడా సంతోషించు. ఇది మంచిగా కలుస్తుంది. దావీదు వలె, సొలొమోను వలె మన హృదయాలు ఆయన దగ్గర మనం సిద్ధపరుచుకుంటున్నాం. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని కాదు, ఎలా ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకో. నేను పలానా సంవత్సరం రక్షణ పొందాను కాదు, ఇప్పటికి నేను ఎలా ఉన్నాను. అందుకే సొలొమోను చాలా బాగా రాస్తాడు. ఏమంటాడు? కార్యారంభము కంటే కార్య అంతము ఎలా ఉంది. అందుకే దావీదుకి ఎంత భయం వేసిందో 39వ కీర్తనలో ఏమంటున్నాడు? నా అంతం ఎట్లుంటుందని అమర్చాడు. కీర్తనలు 39 చదవండి. తెలుపుము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత కూడాను, తెలుపుము ఎంత కూడాను, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని జగమున ప్రభువా,
ప్రభువా నాకు నీవిన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. చదవండి ఎవరైనా 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవి ఎక్కుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడినై ఉన్నాను. నా పితరులందరి వలె నేను పరవాసినై. ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా పిల్లలు నన్ను అసహించుకోనుకుంటున్నాను, ఎవరికి నా జీవితం బరువుగా ఉండదు, నేను మనసులో ఉండగానే నేను నీ దగ్గరికి రావాలి. కోడళ్ళు వస్తారు, కొడుకులు ఉంటారు, ఉండేకి అన్నీ బాగున్నప్పుడు బాగానే, మమ్మీ నువ్వు నాకు దేవతని దేవుడివి అంటారు. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, తినడానికి చెయ్యి పని చేయట్లేదు. అప్పుడు కొడుకు పెట్టగలడా ముద్ద కలిపి? కోడలు వండి పెట్టగలదా? ఈనాడు లోకంలోనే కాదు, విశ్వాసుల కుటుంబంలో చాలా మంది పదాన్ని బయట చెప్పుకోవట్లేదు. అయితే లోపల కూడా కుమిలిపోతారు, బాధపడతాను. ఇప్పుడు వాక్యంలో చూడండి, నేను అనుకున్న దావీదు అందుకే అడిగాడేమో, ఏమని మళ్ళా చూడండి ఆ మాట. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి ఎక్కుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు, నా పితరులందరి వలె నేను పరవాసిన. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ పిల్లలు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను చాలా సమాధానం చూశాను. ఏంటి మా పెళ్లి చేసుకోవడం, ఎంతకాలం ఉంటారు మీరు ఇలా ఉంటారు అంటే వాళ్ళు ఏడుస్తారు తప్ప ఏంటంటే. నెల్లూరులో కుటుంబం ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళకి అందం లేదా, చాలా చక్కటి అందం కలిగి చదువు లేదా, మంచి ఉద్యోగస్తులు. ఏమో అనుకున్నా, నాకు అర్థం కావట్లేదు, నేను చేసుకోవాలనుకోవట్లేదు అంతే. ఏంటి కారణం? నేను చనిపోయిన తర్వాత మా అమ్మను చేస్తాను, నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఆ వ్యక్తి నా దేహాన్ని ప్రేమిస్తాడు కానీ నా ప్రాణాన్ని ఆయన ప్రేమించలేదు కదా. నా తల్లిని ఆ వ్యక్తి ప్రేమించగలడా? ఒకరోజు అడిగి గుచ్చి అడిగితే అమ్మాయి ఏడుస్తూ చెప్తావు. నాకు అనిపించింది, ఎలాంటి బిడ్డ పుట్టింది నిజంగా, ఈ అమ్మాయి ఆడపుట్టుక పుట్టింది కానీ మగ బిడ్డే అనిపించింది కదా. ఒక తల్లి కోసం నిజంగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది. ఎలాగో వారి కోసం నిజంగా అలా ఆ వ్యక్తి ఉండగలదు. ఇప్పటికీ అలాగే ఉంది. నాకు కళలో కాంతో వచ్చింది, నిజమే కదా, ఇలాంటి కూతురు ఉంటే ఎంత మేలు, ఇలాంటి కుమారుడు ఉంటే ఎంత మేలు అనిపించింది. చాలాసార్లు మన జీవితాల్లో మన భావోద్రేకాలను బట్టి మన చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తాం తప్ప ఆత్మ దేవుడు మనలో నివసించి ఆయన బోధిస్తున్న ప్రకారం మనం నడుచుకోలేము. చాలాసార్లు అది మీరు గమనించాలి. 77 కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తారు, నా వృద్ధాప్యమందు నన్ను విడవకుమా, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకుమా. ఎన్నో వచ్చిన చూడండి, ఆ చదవండి, ఎవరు తీసుకున్నారు? 71. నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను. అందుకే చాలా మంది నిజంగా ఎందుకు నేను లోకంలో గమనిస్తే సూసైడ్ చేసుకుంటారు. కారణం ఏంటి అంటే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఒక చోట నాకు అర్థమైంది, ఏమంటుందంటే వాళ్ళ అమ్మ సొంత అమ్మాయి, ఆమె మంచం మీద దుడి చేస్తూ ఉంది. మంచం మీదకి అన్ని తీసుకెళ్ళాలి. ఒక సహోదరి అంటది, అన్న నాకు తెలుసన్న ఒక ఇంజక్షన్ ఇచ్చి చాలు ఆమె చనిపోతుంది, ఇవ్వమంటావా అని అడుగుతుంది. ఏం చెప్పాలి చెప్పండి, నా ఉదయం బతులైపోయింది. తల్లి నిజంగా ఎంతగా ప్రేమించి ఆమె ఒక ఇంటి దానిగా చేసి, ఒక ఉద్యోగస్తురాలుగా చేసి
ఆమె ఆ మాట పలిగితే నా హృదయం బతలేదు. ఎలా ఏడవాలో, ఎలా సమాధానం చెప్పాలి నాకు చాలా సుమంతంగా. నేను ఏం చెప్పను, అంతేలేమా అంతేలే ప్రార్థన చేసుకోవాలి. ఈనాడు చాలామంది అలాంటి వారు లేకపోలేదు. ఎందుకు వీడు ఎప్పుడు దొరుకుతూ ఉంటాడు మా ఆయన. మేము ఏం చేస్తాం ఎవరే ఒక ఇంజక్షన్ ఇస్తే ఎప్పుడు చూసినా కలుగుతూ ఉంటుంది మా అమ్మ. కాబట్టి ఒక ఇంజక్షన్ ఇస్తే ఆ తర్వాత పాటలు బాగుపడతారు. ఏం పాటలు ఓ గొప్పగా పాడతారు. గుర్తుంచుకోండి, మనకు కూడా వయసు పెరుగుతూ దినాలు దాటిపోతూ ఉన్నాయి. ఇలాంటి దినాల్లో మనం దావీదులాగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? వృద్ధాప్య దినాల్లో లేడన్నాడు. ఇక్కడ ప్రభు చాలా బాగా రాయించాడు. 23వ అధ్యాయం, నా కుమారుడా నీ హృదయంలో జ్ఞానం లభించినాడు, నా హృదయం కూడా. ఎన్నోసార్లు మనం జ్ఞానం లేని వారిగా నేను అనుకుంటున్నాను, మనం జ్ఞానం లేదని బ్రతుకుతాం. రక్షింపబడ్డాము, ఆరాధన మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం, లేక వాయిద్యాలు వాయిస్తాం, లేక ఏదో పరిచయం మనం చేయవచ్చు. కానీ నేను అనుకుంటున్నా నా హృదయాన్ని చూసి నా ప్రభు సంతోషించలేకపోతున్నాడు. ఎందుకు? ఆయనకు వచ్చిన జ్ఞానం దినదినానికి నాలో ఎక్కువగా అయిపోతూ ఉంది. అంతకంతకంత అయిపోతాం. ఓ దేవుడు ప్రజల అలాగైతే మన ప్రభు మనకు సంతోషించు. మనం గొప్పగా చెప్పుకోవచ్చు, నేను అది కట్టాను ఇది కట్టాను, నా ద్వారా ఎన్నో జరుగుతున్నాను. దేవుడి లెక్కలోకి వెళ్ళినప్పుడు ఎంత సిగ్గుపడవలసి వస్తుందంటే ఆయన కూర్చున్న జ్ఞానం మనం కలిగి. అందుకే రాయబడింది సామెతలో ఏమని రాయబడింది? జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. ఇతరులు రక్షించే జ్ఞానమేనా నీ జ్ఞానం? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది ఏమని? దయ్యముల జ్ఞానం అని రాదు. పరలోకం నుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదంట? ఏమని రాయబడింది అక్కడ చూడండి. యాకోబు రాసిన పత్రిక ముగించుకుందాం మనం, రండి, సమయం అవుతా ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 17వ వచనం చదువుతారా? అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. అది ఆ మాట చూడండి, సులభముగా. మనకి ఇష్టమైనట్టు లోపడడం కాదు. ఏదైనా పైన వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే సులభముగా లోపడినది. ఈనాడు దేవుని ప్రజలు సులభంగా లోపడట్లేదు. అందుకే దేవుని కార్యాలు నేను అనుకుంటున్న భూమి మీద అవసరమైపోతున్నాయి. దేవుడు నిజంగా తన బాహుబలం చేత, దక్షిణ హస్తము చేత ఆయన కార్యములు చేయలేకపోతాం. నేను అనుకుంటున్నాను యెహోవా హస్తములు కొరచ కాలేదని నాకు రాయబడింది కదా, అలా కొరచ అయిపోతున్నాయి. ఆయన ఏం చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? మన హృదయాలు సంకుచితమైపోతున్నాయి. మనం లోక జ్ఞానాన్ని పరిగెత్తుతున్నాము, కానీ దేవుని జ్ఞానము పైన వచ్చే ఆ జ్ఞానాన్ని పొంది ఆయనను సంతోషపెడుతూ ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే దావీదే, సొలొమోను మరలా చదవండి. ఏది 30వ అధ్యాయం సామెతలు 7-8 వచనాలు కదా మనం చదువుకున్నాం దాక. చదవండి, మనం ముగించుకుందాం. ఇంకా సమయం అయింది కానీ చదవండి. సామెతలు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు వ్యర్థమైన అబద్ధములు. దేవుని ప్రజలారా జాగ్రత్త పడాలి. ఈనాడు మనం జాగ్రత్త పడకపోతే ప్రభు మన హృదయంలో ఆయన సంతోషపడడం కాదు కదా, ఆయన దుఃఖపడేవాడు. 8 అంటాడు, నేను చాటున ఏడ్చినా. ఎందుకు ఆయన ఏడుస్తాడు? అరే దేవుడు ఏడవడం ఏంటి? దేవుడు ఏడవడం ఎప్పుడైనా మీరు చూశారా? దేవుడు ఏడిస్తే మన హృదయాలు బద్దలైపోతుంది, తట్టుకోలేము. ఆయన ఏడుస్తాడు.
అది మనం చూడగలం. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 35వ వచనం, యేసు కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకు ఆయన కన్నీళ్లు విడిచారు? లాజరు చనిపోయినందుకు కాదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? లాజరు చనిపోయేందుకు ఆయన ఏడుస్తున్నాడు అనుకున్నారు. కాదు, అది ఎంత మాత్రం కానే కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? మరియా మార్తల విషయాన్ని ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఇంతకాలం నాతో కూడా ఉండి నా పునరుద్ధారణ గురించి, నా జీవనం గురించి, నా శక్తిని గురించి మీరు ఎరగని వారిగా ఉన్నారే. అయితే మాట ఒక చక్కటి మాట అన్నది. అది నిజంగా చరిత్రలో ఇప్పటికి కూడా మిగిలిపోయింది. ఏంటిది ఆ మాట అంటే, ఇప్పుడైనా నువ్వు తండ్రికి ఏమి మనవి చేసినా ఆయన దయచేయనని అంటారు. ఇప్పుడైనాను నీవేమి అడిగిన ఈ మధ్యాహ్నం కలుస్తుంది మన ప్రభుని మనం అడుగుతాం. ప్రభు, నా హృదయం బుద్ధిహీనం, అదే జ్ఞానం అనుకుని నేను విర్రవెగుతున్నాను, అదే జ్ఞానం అనుకుని అతిశయపడుతున్నాను. నా హృదయం చూసి సంతోషించలేకపో. రక్షింపబడ్డాను, కానీ నేను కూర్చున్న జ్ఞానం వినడానికి నా అంతరంగంలో దావీదు వలె, సొలొమోను వలె ప్రభా నాలో హృదయం ఎదుగుదలలోకి రాదు. ప్రభువాన్ని విశ్వసించు. రండి ప్రార్థన చేసుకున్నాను. అదే ప్రభు యేసుక్రీస్తు వారి దినాల్లో ఆయన రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని. కాబట్టి ఆ బలను సమీపిస్తున్నాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్ష రసాన్ని మనం పుచ్చుకొనబోతున్నాం. ఎలాగ మనం పుచ్చుకోగలం? ఒకసారి మనం క్షమాపణ. ఎన్నోసార్లు కార్యం ఆరంభమైంది, కానీ కార్యం ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. మన కాలం మనం ఎప్పటికీ రావట్లేదు. ముగింపు చెడ్డదిగా ఉంటుందా? నీ కార్య అంతమో ఎలా ఉంటుందో దావీదు అడుగు. దేవా, వృద్ధాపమందు నన్ను విడనాడను తండ్రి అడుగు. పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే నీ కుమారుడు నీ మాట వినట్లేదు, నీ భార్య నీ మాట వినట్లేదు, నీ పిల్లలు నిన్నో లెక్క చేయి. కాబట్టి జ్ఞాన హృదయం కలిగి ఆయన సంతోషపెట్టువారుగా మనం ఒకసారి పరీక్షించుకున్నాం మౌనంగా.